నమస్తే అండి. జయమాతారా. ఇప్పుడు ఇష్టమైన దేవతతో అంటే మీ ఇష్ట దేవతతో ఆ ఎనర్జీతో తొందరగా కనెక్ట్ అవ్వాలి అంటే చాలా సింపుల్ టెక్నిక్ చెప్తాను మీకు. బేసిక్‌గా నార్మల్‌గా మనం మంత్రం చేసుకోవడం గానీ, ఆయా దేవతకి సంబంధించి గుడికెళ్ళడమో, రిచువల్స్ చేసుకోవడమో ఇవన్నీ చేస్తూ ఉంటాం. బట్ మీకు ఆ ఆరా, ఆ ఎనర్జీతో అలైన్ అవ్వాలి, తొందరగా కనెక్ట్ అవ్వాలనిపిస్తే డూ దిస్. చాలా చేంజెస్ తొందరగా చూస్తారు మీరు. ఏంటంటే కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి కాలభైరవుడు మల్టిపుల్ రైట్? అయితే మీరు ఏదైనా వర్కౌట్ చేస్తారు రైట్? మీరు బయట వర్కౌట్ చేయడానికెళ్ళినప్పుడు గానీ ఎప్పుడైనా మీరు ఏ వర్కౌట్ అయితే చేస్తున్నారంటే రన్నింగ్ చేస్తున్నా అంటే వాకింగ్. రన్నింగ్ వి డు నాట్ సజెస్ట్. ఏదన్నా స్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు, యోగా చేస్తున్నప్పుడు గానీ మీరు చేస్తున్నంత సేపు పదే పదే ఆ పేరుని తలవండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంజనేయ స్వామి ఉన్నారనుకోండి. చిరంజీవ, చిరంజీవ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాక్ చేస్తున్నారు. ఆ స్టెప్స్ కౌంట్ చేస్తారు కదా! ఎన్ని స్టెప్స్ 1, 2 అలా చిరంజీవ, చిరంజీవ, చిరంజీవ లైక్ థాట్. ఆర్ కాళీ, 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 భైరవ, భైరవ, భైరవ అట్లా ఎంత టైం అయితే మీరు చేస్తున్నారో 15 మినిట్సా, 20 మినిట్సా, హాఫ్ ఎన్ అవరా? ఆ టైం అంతసేపు ఆ పేరుని తలవండి. నో మంత్రాస్, నథింగ్. ఏం లేదు. జస్ట్ టేక్ దేర్ నేమ్. రిపిటేటివ్‌గా ఆ నేమ్‌ని మీరు పిలుస్తూ ఉండండి. వెరీ, వెరీ సూన్ మీకు ఆ ఎనర్జీయే కావచ్చు, ఆ ఆరానే కావచ్చు, ఎంత తొందరగా మీరు ఆ ఎనర్జీతో కనెక్ట్ అవుతారో మీరే చూడండి.